నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియాకి సంబంధించినటువంటిది ఒక న్యూస్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా యూఏవీలు అనేవి తయారు చేయడం జరిగింది. యూఏవి అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనమాట. అంటే మన దేశంలో డ్రోన్స్ లాగా ఏర్పరిచేవి. ఇప్పటి వరకు మనకి ఆర్మీకి అవసరమైన, జనరల్గా ఎక్కువ శాతం అవసరమైన పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామంటే మనం ఇజ్రాయెల్ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తున్నాం. మన దేశంలో ఇండిజినస్గా ఈ ఒక పెద్ద సైజులో ఉండేటువంటి యూఏవి వెహికల్స్ అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అందుబాటులో లేవు. కానీ మొట్టమొదటిసారిగా మన దేశంలో మనమే తయారు చేసినటువంటి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఏదైతే ఉందో అది తయారు చేసినటువంటి కంపెనీ వచ్చేసి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్. ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తయారు చేయడం జరిగిందనమాట. అండ్ దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు అంటే ఆ యొక్క డిజైన్కి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు అనమాట FWD 200B బాంబర్ టైప్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. అది ఎక్కడ తయారు చేయడం జరిగిందంటే బెంగళూరులో తయారు చేయడం జరిగింది. అండ్ ఇది బెటర్గా అంటే దీని ఇంపార్టెన్స్ ఎందుకోసం అంటే ఇది మన దేశంలోనే మనమే తయారు చేసినటువంటి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అనమాట. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ పరంగా మీడియం సైజ్డ్ అండ్ ఈ సైజ్ వచ్చేసి స్మాల్గా లేదు అండ్ చాలా పెద్దగా కూడా లేదు, మీడియం సైజ్లో ఉండేటువంటి ఒక అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అనమాట ఈ సైజ్ పరంగా. అండ్ ఇది లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే ఇది ఎక్కువ కాలం మన్నిక కలిగే విధంగా ఈ డ్రోన్ అనేది తయారు చేయడం జరిగింది. అండ్ ఈ డ్రోన్ ఏదైతే ఉందో ఆ డ్రోన్ వచ్చేసి సర్వేలెన్స్ వైజ్గా ఉపయోగపడుతుంది అండ్ ప్రెసిషన్ స్ట్రైక్స్ పరంగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ బాంబర్ వెహికల్ అన్నాం కాబట్టి దీని ద్వారా మన మిస్సైల్స్ని కానీ బాంబు లాంటి ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితత్వంతో ఎక్కడైతే మనం వాటిని పేల్చాలనుకుంటున్నామో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఈ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ద్వారా మనం వారి మీద దాడి చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు దీని యొక్క పేలోడ్ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. పేలోడ్ కెపాసిటీ వచ్చేసి నియర్లీ 100 kg పేలోడ్ కెపాసిటీ అనేది దీనికి ఇవ్వబడింది అనమాట. అండ్ ఈ యొక్క అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే ఇది ఇప్పుడు వరకు మనం ఈ యొక్క ఇటువంటి ఏమన్నా కావాలంటే మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం. కానీ మనం మన దేశంలో తయారు చేసుకున్నటువంటి ఇటువంటి దాని ద్వారా ఇంకా మీదట మనం ఎక్కువ శాతం ఆ యొక్క దిగుమతుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే వేరే దేశాల నుంచి మనం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అండ్ ఇది ఎక్కువ శాతం ఒక విధంగా ఏంటంటే ఒకసారి దీన్ని కనుక రన్ చేయడం స్టార్ట్ చేస్తే 12 నుంచి 20 గంటల పాటు ఇది వర్క్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ యొక్క స్పీడ్ 370 km/hగా ఇవ్వబడింది. అండ్ దీనిలో ఎంత రేంజ్ వరకు ఉంది అంటే ఎంత టైం ట్రావెల్ చేస్తుందో చెప్పారు. ఎంత రేంజ్ వరకు ఎన్ని కిలోమీటర్ల వరకు ఇది ట్రావెల్ చేయగలదు అంటే 200 కిలోమీటర్ల స్టేషన్ రేంజ్ వరకు కూడా ఇది ట్రావెల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. సో దీని కెపాసిటీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంప్రూవ్ చేస్తారు. ఫస్ట్ టైం ఇది ఇంత కెపాసిటీ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో 12 నుంచి 20 గంటల మన్నిక అంటే అంతసేపు ఇది వర్క్ చేయగలదు. 370 km స్పీడ్ తోటి వర్క్ చేయగలదు. అండ్ 200 km స్టేషన్ రేంజ్ వరకు కూడా ఇది ఖచ్చితత్వంతో వర్క్ చేసే విధంగా తయారు చేయడం జరిగింది. సో మన దేశంలో మనమే తయారు చేసినటువంటి ఫస్ట్ ఇండిజినస్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసింది ఎవరంటే ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ వాళ్ళు. ఆ మోడల్ పేరు వచ్చేసి FWD 200B. ఎక్కడ తయారు చేయడం జరిగిందంటే బెంగళూరులో తయారు చేయడం జరిగింది. సో పాలస్తీనియన్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణ పరిస్థితులు అటువంటివన్నిటినీ కూడా చిత్రీకరించడంలో వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి అండ్ అక్కడ పరిస్థితుల్ని కూడా తట్టుకొని వాళ్ళు ఆ ఫొటోస్ని కానీ ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ క్యాప్చర్ చేసి ప్రపంచానికి పాలస్తీనాలో ఇలా జరుగుతుంది అని తెలియజేశారు. సో వాళ్ళందరినీ గుర్తిస్తూ గులిమిరో క్యానో వరల్డ్ ప్రైజ్ అనమాట. ఈ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జర్నలిస్టులకు ఇచ్చేటువంటి ప్రైజ్ పరంగా
అది చాలా అత్యున్నతమైనదన్నమాట. సో అటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది పాలస్తీనాలో వర్క్ చేసినటువంటి జర్నలిస్టులకి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇచ్చారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి హెల్దీ వాతావరణం లేదు. నార్మల్గా ఇక్కడ దాన్ని న్యూస్ కవరేజ్ చేయడం వేరు, బట్ అటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు అండ్ అక్కడ ఉన్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ని తట్టుకొని కూడా న్యూస్ కవరేజ్ తీసుకొని రావడం అంటే సాధారణమైన విషయం కాదు. జర్నలిస్టులు వాళ్ళ పరిస్థితుల్ని, అటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలిసేలా చేశారు. అది వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టి చేశారనమాట. అందుకోసమే పాలస్తీనియన్ జర్నలిస్టులు ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గులిమిరో కానో వరల్డ్ ప్రెస్ ప్రైజ్ అనేది 2024 సంవత్సరానికి ఇవ్వబడింది. సో అసలు ఈ ప్రైజ్ ఎవరు ఇస్తూ ఉంటారు? ఈ గులిమిరో కానో ప్రైజ్ అనేది ఎవరు ఇస్తూ ఉంటారంటే ఇది యునెస్కో వాళ్ళ ద్వారా ఇవ్వబడేటువంటి ఒక అవార్డు అనమాట. అది కూడా జర్నలిస్టులకి. అండ్ ఇది ఎందుకోసం అంటే గాజా స్ట్రిప్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా మీడియా కవరేజ్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. కాబట్టి పాలస్తీనియన్ జర్నలిస్టులకి ఈ యొక్క అవార్డు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ అసలు మన ప్రపంచం మొత్తం మీద ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్స్కి ఒక టీం ఉంది. అంటే అసలు ప్రపంచం మొత్తం మీద కూడా జర్నలిస్టులకి ఒక జ్యూరీ లాగా అనమాట. అంటే వాళ్ళు చేసింది కరెక్టా కాదా, లేదా వాళ్ళు చేసినటువంటి ఏదైనా పని వల్ల 2 దేశాల మధ్య ఏదైనా యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చాయా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ మీడియా అండ్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి యొక్క ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ ఎవరు ఉన్నారంటే మారిసియో వీబెల్. ఈయన ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డు ప్రదానం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డు ప్రదానం ఎక్కడ జరిగింది? సో అవార్డు ప్రదానం వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్ శాంటియాగో అనమాట. చిలీలో ఉన్నటువంటి శాంటియాగో ప్రాంతంలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రైజ్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 1997 నుంచి ఇస్తూ ఉన్నారనమాట. ఎందుకోసం అంటే ప్రపంచం మొత్తం మీద అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం మీద ఎక్కడైతే ప్రెస్కి అండ్ నథింగ్ బట్ ఇక్కడ విషయాన్ని, వార్తని అందరికీ తెలిసేలా చేయడానికి ఎవరైతే శ్రమిస్తూ ఉంటారో వాళ్ళందరికీ గుర్తింపునివ్వడానికి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పరంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రైజ్కి ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉందో గులిమిరో కానో వ్యక్తి పేరు అనమాట. అది ఒక జర్నలిస్ట్. ఆయన తన యొక్క పత్రిక పరంగా వచ్చినటువంటి ఇబ్బందులు అండ్ ఆయన యొక్క ఎదుర్కొన్నటువంటి భావాల వల్ల, అంటే ఆయన ఇబ్బంది పడడం వల్ల ఆయన చనిపోయారనమాట. ఉరి వేసుకొని చనిపోయారు. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ అనేది తగ్గిపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఆయన సిచ్యువేషన్స్ పరంగా ఆయన చనిపోయారు. బట్ ఆయన నిజాన్ని బయటకి ప్రపంచానికి తెలియాలని ఆయన ఎప్పుడూ కాంక్షించారనమాట. అందుకని ఆయన పేరు మీదుగా ఈ అవార్డులు, ఆయన 1986లో చనిపోయారు. 1997 నుంచి కూడా ఆయన పేరు మీదుగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఏదైతే ఉందో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం ఈ యొక్క 2024కి గాను గులిమిరో కానో వరల్డ్ ప్రెస్ ప్రైజ్ అనేది పాలస్తీనియన్ జర్నలిస్టులకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.